ఇవాళ కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ అమీన్పూర్ లెవెల్లో దాదాపు 69 క్రికెట్ టీమ్స్ తోటి మరి పెద్ద ఎత్తున గత వారం రోజుల నుంచి ఈ ట్రోఫీని పెట్టిన మరి మన మాణిక్ గారిని అభినందిస్తూ మరి ఇట్లాంటిది ఇది సీజన్ 3 అని చెప్తున్నారు. వారిని నిజంగా అన్ని కమ్యూనిటీస్ అన్నిటిని కూడా ఒక్క దగ్గరికి తీసుకురావాలి. మరి ఇవన్నీ తీసుకొచ్చి ఒక దాటి మీద తీసుకొస్తే కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. కమ్యూనికేషన్ ఏర్పడితే రేపు పొద్దున డెవలప్మెంట్ కూడా బాగా సహకరిస్తుంది అన్న ఉద్దేశంతో మరి ఈ ట్రోఫీ పెట్టినందుకు మాణిక్య గారిని వారిని అభినందిస్తూ మరి దాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన మరి మా ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ శ్రీ ఎర్రోల శ్రీనివాస్ గారు, అదే రకంగా మా శ్రీనివాస్ రెడ్డి గారు, మా మాణిక్యం గారు, ఇక మెరాజ్ గారు, మా శివ, గోవర్ధన్ అన్న, జగదీష్ అన్న, శ్రీకాంత్ భాయ్, మా జగనన్న, వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన అన్ని కమ్యూనిటీస్ నుంచి విచ్చేసిన ప్లేయర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ తెలుసు గెలుపు ఓటమి ప్రతి దాంట్లో కూడా సహజం. అది ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోవాల్సిందే. కానీ ఏదైనా కూడా స్పోర్టివ్ స్పిరిట్తో తీసుకొని ఇది 3వ సీజన్ మరి ఐలాపూర్ వారియర్స్ వారు గెలిచారు, వాళ్ళకి కంగ్రాచులేట్ తెలియజేసుకుంటూ మరి లూజింగ్ టీం కూడా పండు లెవెల్ వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇన్ని టీంలల్లో మీ ఇద్దరు ఇక్కడికి రావడం అనేది కూడా పెద్ద విషయం. పెద్ద పెద్ద ప్లేయర్సే కనిపిస్తారు, చాలామందిని గుర్తుపట్టే మందే ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా మళ్ళీ నెక్స్ట్ సీజన్లో మళ్ళీ అవకాశం వస్తుంది కాబట్టి మళ్ళీ గెలుచుకుందాం. అంతేగాని మేము ఇప్పుడే మాణిక్ అంటుడు ఒక్కోసారి పెద్ద పెద్ద కొట్లాటలు కూడా అవుతాయన్న, చీటింగ్ చేసిర్రు, అది చేసిర్రు, ఇది చేసిర్రు, అవన్నీ స్పోర్టివ్గా తీసుకోవాలి, ముందుకు పోవాలి, మళ్ళీ ఏ రకంగా గెలవాలన్న ఉద్దేశంతో పని చేసుకుంటూ ఆడుకుంటూ పోవాలి. కానీ ఏదో అయ్యింది ఏదో చేసిర్రు అని పెట్టుకుంటే మనమే వెనుకబడతామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మా ముఖ్య అతిథిగా విచ్చేసిన మా ఎర్రోల శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం.